వెల్కమ్ టు నందిగామ న్యూస్. నియోజకవర్గంలో జరిగిన ప్రధాన వార్తలను నందిగామ టీవీ మీ ముందుకు తీసుకొచ్చింది. ఫుడ్ సేఫ్టీ అధికారులు ఆదివారం నందిగామలో ఆకస్మిక తనిఖీలు చేశారు. దుర్గా రెస్టారెంట్, రైతుపేటలోని రెడ్డి హోటల్, టీటీడీ కళ్యాణ మండపం పక్కనున్న స్వీట్ షాపుల్లో తనిఖీలు చేపట్టారు. లైసెన్స్ లేని 2 స్వీట్ షాపులను గుర్తించి హల్వా నమూనాలు సేకరించారు. రెడ్డి హోటల్ వంటగది అపరిశుభ్రంగా ఉండటంతో కేసు నమోదు చేశారు. రంగు కలిపిన క్యాబేజీని ల్యాబుకి పంపించారు. నిబంధనలు పాటించని వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. మోపిదేవి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. సెలవు దినం కావడంతో తెల్లవారుజామునుంచే భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చారు. స్వామివారి నాగపుట్టలో పాలుపోసి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో శ్రీరామ వరప్రసాదరావు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెనుగంచిప్రోలు దేవస్థానంలో భక్తుల సౌకర్యార్థం డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చారు. క్యూలైన్లలో గంటల తరబడి వేచి ఉండకుండా దర్శనం, సేవా టికెట్లు పొందే సౌకర్యం కల్పించారు. కంచికర్చల మండలం మిక్కలాశాల సమీపంలో ఆదివారం తెల్లవారుఝామున రోడ్డు ప్రమాదం జరిగింది. వరంగల్ నుంచి విజయవాడ వెళ్తున్న లారీ ఒక్కసారిగా అదుపు తప్పి జాతీయ రహదారిపై బోల్తా పడింది. ఈ ఘటనలో డ్రైవర్, క్లీనర్ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడటంతో పెను ప్రమాదం తప్పింది. జగ్గయ్యపేట పట్టణంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని పట్టణ తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కేడీసీసీ బ్యాంక్ చైర్మన్ నెట్టెం శ్రీ రఘురాం, జగ్గయ్యపేట శాసనసభ్యులు శ్రీరాం రాజగోపాల్ తాతయ్య పాల్గొన్నారు. మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలం ముచ్చినపల్లి గ్రామంలో తెలుగుదేశం పార్టీ 44వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా ఏర్పాటు చేసిన నియోజకవర్గ స్థాయి కార్యకర్తల సమావేశంలో మైలవరం ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎన్టీఆర్ ప్రారంభించిన ఈ ప్రస్థానం నేటికీ ప్రజాసేవలో ముందుండడం గర్వకారణం అని అన్నారు.
దీంట్లో ఏ ప్రాంతం ఏమవుతుంది, అంతేకాకుండా 80 స్థానాలు మహిళలకు రిజర్వేషన్ రాబోతా ఉన్నాయి. ఈ రోజునంతా దాదాపు 17 మంది మహిళలు ఉన్నారు అసెంబ్లీలో. రాబోయే రోజుల్లో 50 మంది. ఏది మహిళా రిజర్వేషన్ అవుతుంది, ఏది ఎస్సీ రిజర్వేషన్ అవుతుంది, ఏది ఎస్టీ రిజర్వేషన్ అవుతుంది, ఏ భాగం ఎట్టెళ్తుంది అనేది ఎవ్వరికి తెలియదు. వచ్చే సంవత్సరం కానీ దాని విషయంలో స్పష్టత రాదు. కానీ నేను ఒకందుకు అదృష్టవంతుడిని. మైలవరం నియోజకవర్గ ప్రస్తుత సమగ్ర స్వరూపంలో ఈ 5 మండలాల నియోజకవర్గంలో ఈ నియోజకవర్గం ఏర్పాటైన తర్వాత నాదే అత్యధిక మెజార్టీ 43,000 మెజార్టీతో నన్ను గెలిపించిన ఈ మైలవరం నియోజకవర్గ ప్రజానికానికి హృదయపూర్వకంగా పాదాభివందనాలు చేస్తూ తప్పకుండా నా పదవీ కాలం ఈ ఉమ్మడి మైలవరం నియోజకవర్గంలో చివరి రోజు దాకా, చివరి నిమిషం దాకా, చివరి సెకండ్ దాకా సమగ్ర అభివృద్ధి కోసం, సమగ్ర సంక్షేమం కోసం పనిచేస్తారని చెప్పి తెలియజేస్తూ నా చేతిలో ఉన్న ప్రతి అవకాశాన్ని ఈ నియోజకవర్గ అభివృద్ధి కోసం వెచ్చిస్తానే ఉన్నాను. ఈ ఎన్టీఆర్ జిల్లాలో అగ్రగామిగా నిలపడం కోసం అత్యధిక నిధులు తీసుకొచ్చి అన్ని గ్రామాల్లో పెట్టి అభివృద్ధికి నిధులు ఇచ్చేస్తా ఉన్నాం. అట్లాగే సంక్షేమానికి సీఎంఆర్ఎఫ్ గత శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు 5 సంవత్సరాల కాలం కంచికర్చల మండలం గండేపల్లిలోని సిఎస్ఐ చర్చిలో మట్ల ఆదివారం వేడుకలు అత్యంత ఘనంగా జరిగాయి. సంఘకాపరి కొండ స్టాలిన్ నేతృత్వంలో జరిగిన ఈ వేడుకల్లో సంఘ పెద్దలు, స్త్రీల మైత్రీ సభ్యులు, యువకులు మరియు చిన్నారులు ఉత్సాహంగా పాల్గొన్నారు.